ఇన్ జనరల్ ఇట్ ఈస్ అ యంగ్ పాపులేషన్. యంగర్ ఏజ్ గ్రూప్. ఎందుకమ్మా అంటే యంగర్ ఏజ్ గ్రూప్ బికాస్ యంగర్ పీపుల్ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెచ్ఐవి అనేది సెక్షువల్ ట్రాన్స్మిషన్. మన ఇండియాలో 87% ఆఫ్ ద కేసెస్ ఆర్ బికాస్ ఆఫ్ సెక్షువల్ ట్రాన్స్మిషన్. మెయిన్గా మెన్ ఒక అంటే పురుషుడి నుంచి ఫీమేల్కి సెక్షువల్ ఇంటర్కోర్స్, దట్ ఈస్ ద కామనెస్ట్ రీజన్. ఇప్పుడు ఎక్కువగా మనకు హోమోసెక్షువల్ పాపులేషన్లో కూడా ఎక్కువగా కేసెస్ పెరుగుతున్నాయి. ఎస్పెషలీ ఎంఎస్ఎం అంటాము, అంటే మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్. సో యాక్చువల్లీ ఇన్ ద లాస్ట్ 3 years నా పేషెంట్స్లో వీఆర్ సీయింగ్ మోర్ ఆఫ్ ఎంఎస్ఎంస్, మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్. ఇప్పుడు అనేది ఎక్కువ మోతాదులో కూడా పాపులేషన్ పెరుగుతున్నారు ఇన్ ద లాస్ట్ 3 to 4 years. కానీ కరెక్ట్ డేటా ఎంత ఉంది సార్ అంటే మనకి ఇండియాలో ఎంఎస్ఎంస్ మీద అంత పెద్ద డేటా లేదు మనకి. బట్ ఇన్ ద రియల్ లైఫ్ వీఆర్ సీయింగ్ మోర్ ఆఫ్ ఎంఎస్ఎంస్. సో మోస్ట్ కామన్ ఈజ్ సెక్షువల్ ట్రాన్స్మిషన్, నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని స్టేట్స్లో ఐవి డ్రగ్ అబ్యూస్, డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, ఎస్పెషల్లీ మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అంటే మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాం అండ్ దెన్ పంజాబ్, ఇట్లాంటి స్టేట్స్లో వీళ్ళంతా ఐవి డ్రగ్ అబ్యూస్ అని పెరిగిపోయింది. అంటే వాళ్ళు ఒక గ్రూప్ అందరు తీసుకొని ఒక్కొక్కరు డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటారు. అదే నీడిల్ ఇంకొకరు వాడతారు. సో ఎవరికన్నా ఒకరికి ఉంటే వాళ్ళందరికీ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ అనేది నేను చెప్పిన స్టేట్స్లో ఉంది. టచ్ మన స్టేట్స్లో అయితే అవి అంతగా లేవండి. నెక్స్ట్ వచ్చేసి మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. అంటే ఒక తల్లి గర్భం దాల్చి ఒక స్త్రీ తన గర్భం దాల్చినప్పుడు తనకు హెచ్ఐవి ఉండి తను మందుల మీద లేకపోతే తల్లి నుంచి బేబీకి వచ్చేది, డెలివరీ టైంలో తల్లి పాల నుంచి. సో ఇవి మెయిన్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. అంటే ఇంతకుముందు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్తో కూడా వస్తుండే అండి. కాకపోతే ఇప్పుడు బ్లడ్స్ అంతటా కూడా బ్లడ్ అనేది ఎవరైనా డొనేషన్ చేసినప్పుడు దాన్ని ప్రాపర్గా స్క్రీన్ చేస్తున్నాం. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల వచ్చేటి గణనీయంగా తగ్గాయి. బట్ మెయిన్గా మాత్రం సెక్షువల్ ట్రాన్స్మిషన్. ఓకే సార్. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది సార్, అసలు హెచ్ఐవి ఎలా స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది ఏమో, నేను ఇందాక మీతో చెప్పినట్టు ఒక ఆర్టికల్లో చదివాను, చికెన్ షాప్ అబ్బాయికి హెచ్ఐవి ఉంటే చికెన్ కట్ చేసేటప్పుడు తన హ్యాండ్ కట్ అయ్యి ఆ బ్లడ్ పడింది, అది తెలియక ఇంటికి వచ్చి వండుకొని తినేసాము, తర్వాత తెలిసింది ఆ అబ్బాయికి ఇలా హెచ్ఐవి ఉందని, మాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని కూడా చాలామంది. లేదండి, హెచ్ఐవి అనేది అంటే రక్తం ఎవరైనా కట్ చేస్తుంటే రక్తం ఫుడ్లో కలిసి ఆ ఫుడ్ తింటారో అట్లా రాదండి, అట్లా 100% రాదు. సో మీరు హ్యాపీగా చికెన్ కొట్టించుకొని తినవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఈ దోమల వల్ల, ఈగల వల్ల కానివ్వండి, అంటే ఒకే ఇంట్లో ఉండడం వల్ల, టవల్స్ షేర్ చేసుకోవడం వల్ల, సోప్ షేర్ చేసుకోవడం వల్ల, ఫుడ్ షేర్ చేసుకోవడం వల్ల, ఇట్లా హెచ్ఐవి సేమ్ బాత్రూమ్ వాడడం వల్ల ఇట్లా హెచ్ఐవి సంక్రమించదండి. మన బాడీలో టియర్స్, స్వెట్, యూరిన్, స్టూల్ ఇవన్నీ నాన్ ఇన్ఫెక్షస్, సలైవా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఐవి మనిషి ఇంట్లో ఉంటే అతను ఏదో దూరం పెట్టాల్సిన అవసరం లేదండి, అందరూ కలిసి ఉండొచ్చు. ఇప్పుడు అదే అండి, మన బాడీలో ఒక పర్సన్తో ఎట్లా కాంటాక్ట్ అవుతుంది, మెయిన్గా స్వెట్తో రాదు. చిన్న పిల్లలు ఉన్నారనుకో, ముద్దు పెట్టుకుంటే సలైవాతో రాదు, టియర్స్తో రాదు, యూరిన్, మోషన్, వేటితోటి హెచ్ఐవి అనేది సంక్రమించదు. సో హెచ్ఐవి అనేది మెయిన్గా సెక్షువల్ ట్రాన్స్మిషన్. సో ఒక ఇంట్లో ఒక హస్బెండ్ అంటే వైఫ్కి వచ్చే ట్రాన్స్మిషన్, అంతేగాని వాళ్ళ ఫాదర్కి లేదా వేరే ఉన్న వాళ్ళకు కలిసి ఉండడం వల్లనో, సేమ్ ఫుడ్ షేర్ చేసుకోవడం వల్లనో రాదు. అండ్ నేను చెప్పినట్టు ఫుడ్లో కలిసి తినడం వల్లనో, దోమల వల్లనో, ఈగల వల్లనో అట్లా హెచ్ఐవి సంక్రమించడం. సో చాలా మందికి ఇది ఒక మిత్ అండి. హెచ్ఐవి వచ్చిన వాళ్ళు నేను చూస్తుంటాను కదా, వాళ్ళ ఫ్యామిలీతో సపరేట్ అయిపోవడం, సపరేట్గా పెట్టడం అట్లా చేస్తుంటారు. అట్లా చేయకూడదు, ఎందుకంటే జబ్బు అనేది అలా ట్రాన్స్మిట్ అవ్వదు. ఒక హెచ్ఐవి పేషెంట్కి ఆల్రెడీ ఆ జబ్బు వల్ల వాళ్ళు చాలా డిప్రెషన్లో అదంతా ఉంటారు. ఇంకా వాళ్ళని ఇట్లా సపరేట్ చేయడం వల్ల ఆల్ ద వే ఇట్ ఎఫెక్ట్స్ దేర్ హెల్త్. అట్లా అవసరం లేదు, వాళ్ళ నుంచి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, అసలు హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి, హెచ్ఐవి వచ్చిందని సిమ్టమ్స్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? చాలా మందికి అమ్మ హెచ్ఐవి ఇనిషియల్గా వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఈ సిమ్టమ్ వల్ల అని చెప్పడానికి ఉండదు. ఇప్పుడు చాలామంది ఇనిషియల్గా హెచ్ఐవి వచ్చినప్పుడు జ్వరం రావడము, ర్యాష్ రావడము, నోట్లో పుండ్లు అవ్వడము, సోర్ థ్రోట్ ఉండడము, ఇట్లాంటివన్నీ రాస్తారు. కాకపోతే ఏంటమ్మా అంటే ఈ సేమ్ సిమ్టమ్స్ అనేది మామూలు వైరల్ ఫీవర్లో వచ్చిన కూడా వస్తాయి. సేమ్ సిమ్టమ్స్ మామూలు మీకు వైరల్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా వస్తాయి. అయితే కొన్ని స్పెసిఫిక్ లక్షణాలు ఉంటాయి. ఒక మనిషికి హెచ్ఐవి వచ్చిన తర్వాత అది ముదిరితే దాన్ని ఎయిడ్స్ అంటాం. ఒక మనిషి హెచ్ఐవి వచ్చినాక ఎయిడ్స్గా మారడానికి కొందరికి 3 సంవత్సరాలు పట్టచ్చు, కొందరికి 5 సంవత్సరాలు పట్టచ్చు, కొందరికి 10 సంవత్సరాలు పట్టచ్చు. ఈ టైంలో అంతా చాలా మందికి అసలు ఏమీ సిమ్టమ్స్ ఉండవు. సో ఈ టైంలో అంతా కూడా
మనం అసలు ఒక మనిషికి హెచ్ఐవి ఉందని చెప్పలేం. ఎయిడ్స్గా మారినప్పుడు మన బాడీలో CD4 కౌంట్ అనేది తగ్గుతుంది, మన రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అప్పుడు అన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే టీబీ రావడము, నాలుక పూత పూయడము, విపరీతంగా బరువు తగ్గడము, మామూలు పర్సన్లో రాని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవి ఈ సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళకు ఒక హెచ్ఐవి ఉందని మేము పరీక్ష చేస్తాం. అంతేగాని ముందు స్టార్టింగ్లో మనకు సిమ్టమ్స్తోని ఇది ఉన్నట్టు చెప్పలేము. సో అందరికి కూడా ఏం సజెస్ట్ చేస్తామంటే, ఎవరికైతే హై రిస్క్ బిహేవియర్ ఉంటుందో, అంటే నేను చెప్పినట్టు మెయిన్గా సెక్షువల్ ట్రాన్స్మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి అన్ఇన్హిబిటెడ్ సెక్షువల్ బిహేవియర్స్ ఉంటాయి. అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం, అంటే బయట వాళ్ళని కలవడము, అండ్ దెన్ మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్. అంటే ఎస్పెషలీ ఈ MSM పాపులేషన్లో మేము చూసేది సెక్షువల్ పార్ట్నర్స్ చాలా మందికి ఉంటాయి. అంటే ర్యాండమ్ సెక్షువల్ పార్ట్నర్స్, అంటే చాలామంది ఇప్పుడు ప్యాటర్న్స్లో కూడా సడన్గా ఒక పార్టీకి వెళ్తారు, దే మీట్ సమ్మన్, దే హ్యావ్ ఇంటర్కోర్స్ అండ్ వితౌట్ ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్. సో ఇట్లాంటి హై బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి బిహేవియరల్ అంటే అన్ఇన్హిబిటెడ్ సెక్షువల్ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలంటే రెగ్యులర్గా పరీక్ష చేసుకోవాలి. సో ద ఓన్లీ వే టు ఐడెంటిఫై ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఇస్ బై టెస్టింగ్. సిమ్టమ్స్తోని కాకుండా ఇట్లాంటి బిహేవియరల్ ప్యాటర్న్స్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవడం, దానివల్ల తెలుస్తుంది. సార్, ఒకప్పుడు హెచ్ఐవి వస్తే కంపల్సరీ వీళ్ళు చనిపోతారు, దీనికి ట్రీట్మెంట్ లేదు అనేసి ఒక టాక్ ఉండింది. బట్ ఇప్పుడు హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి అంటే మంచిగానే సొసైటీలో ఎక్కువ నార్మల్ పీపుల్ ఎలా అయితే బతుకుతున్నారో వాళ్ళు కూడా అంతే సర్వే అవుతున్నారు. అంటే ప్రీవియస్ ఉన్న ట్రీట్మెంట్కి ఇప్పుడున్న ట్రీట్మెంట్కి అసలు డిఫరెన్స్ ఏంటంటే? సో ఇంతకుముందు అంటే 2000స్కి ముందు ఒక అప్పటికి అంత ట్రీట్మెంట్స్ అవైలబుల్ లేవు, వైడ్గా కూడా అవైలబుల్ లేకుండే. సో అప్పుడు హెచ్ఐవి వచ్చిన వాళ్ళు 3 to 5 years చనిపోతుండే. కానీ ఇప్పుడు ఏందండి అంటే ఒక పర్సన్కి హెచ్ఐవి వస్తే ట్రీట్మెంట్తోని ఒక హెచ్ఐవి లేని పర్సన్ ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుతారో అన్ని సంవత్సరాలు బతకొచ్చు. ఇప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ హెచ్ఐవి పర్సన్ విత్ ట్రీట్మెంట్ ఈజ్ 75 years. 75 years. సో అందరిలాగానే ఇప్పుడు నాలాగా ఉన్న ఒక మనిషికి, నా అంత హైట్, నా అంత వెయిట్ ఉన్న ఒక మనిషికి హెచ్ఐవి వస్తే నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతానో ఆల్మోస్ట్ అన్ని ఇయర్స్ అంతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మందులతోని తను లీడ్ చేయవచ్చు. ఇప్పుడు హెచ్ఐవి హ్యాస్ బికమ్ అ క్రానిక్ మేనేజబుల్ కండిషన్. అంటే దీర్ఘకాలక వ్యాధుల్లాగా అయిపోయింది. అంటే ఇప్పుడు మన ఇంట్లో పేరెంట్స్కో, అమ్మమ్మలకో అందరికీ హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవందరికీ ఉండేవి, ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. హెచ్ఐవి కూడా అలాగే అయిపోయింది. ఇప్పుడు మా నాన్నగారికి హార్ట్ ఇష్యూ కానివ్వండి, ఇవి ఉన్నాయి, 30 years నుంచి ఉన్నాయి. మా నాన్న ఇంకా 30 years ఉంటారు. ఉన్న రోజులు మందుల మీద నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఇప్పుడు హెచ్ఐవి కూడా అలాంటిది. హెచ్ఐవికి క్యూర్ లేదు, కానీ బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్తోని నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. అండ్ మెడిసిన్స్ అండ్ ఎలా ఉంటాయి సార్? అంటే ఎలా యూజ్ చేయాలి? అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్? ఎస్, మెడికేషన్ అనేది లైఫ్ లాంగ్ అమ్మ. హెచ్ఐవికి క్యూర్ లేదు, ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు ఎవరికైనా ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ డయాబెటీస్, ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ హైపర్ టెన్షన్ వచ్చిన తర్వాత ఇనిషియల్గా మనం వాటిని డైట్తో కంట్రోల్, ఒకసారి ఫుల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మొత్తం రివర్సబుల్ అనేది అవ్వదు. సో వాళ్ళు లైఫ్ లాంగ్ మెడికేషన్స్ మీద ఉంటారు. హెచ్ఐవి కూడా అలే, ఒకసారి హెచ్ఐవి వస్తే లైఫ్ లాంగ్ మెడికేషన్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా సింగిల్ పిల్స్ వచ్చాయి. అంటే ఇంతకుముందు ఏంటండి అంటే ఒక 2-3 pills, 4-5 pills వేసుకోవాల్సిన అవసరం పడుతుండే. ఇప్పుడు మోస్ట్ అవైలబుల్ అంటే మోస్ట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్, అంటే అమెరికాలో కూడా అవైలబుల్ అయ్యే మెడిసిన్స్ మన ఇండియాలో చీపర్ ప్రైస్కి సింగిల్ పిల్ రూపంలో అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైనా ఒక హెచ్ఐవి పేషెంట్ ఇనీషియల్గా డయాగ్నోజ్ అయితే తనకి ఇచ్చే రోజు ఓన్లీ సింగిల్ పిల్. డైలీ నైట్ ఒక టాబ్లెట్ వేసుకుంటే ఆ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అండ్ కాస్ట్ కూడా చాలా తగ్గాయమ్మా. ఇప్పుడు 1500 to 2500 మధ్యలో పర్ మంత్కి మెడికేషన్స్ వచ్చేస్తున్నాయి. ఎవరైనా అది కూడా ఎఫర్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఏఆర్టీ సెంటర్స్ మనకు అంతటా ఉన్నాయి. ఈవెన్ మారుమూల ప్రాంతాలలో గవర్నమెంట్ ఏఆర్టీ సెంటర్స్ ఉన్నాయి. సో సేమ్ మెడికేషన్ ఫ్రీగా కూడా పేషెంట్స్కి ఇస్తారు. ఆల్ దే నీడ్ టు నీడ్ గో దేర్, ఎన్రోల్ దేర్ నేమ్ అండ్ గెట్ ద మెడికేషన్. సార్, అసలు ప్రెప్ అండ్ పెప్ అంటే ఏంటి సార్? అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో ఇవి పెప్ అనేది ఏంటమ్మా అంటే హెచ్ఐవి రాకుండా మనం వాడే మందులు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పెప్ గురించి చెప్తాను. పెప్ అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. అంటే జనరల్గా మా దగ్గరకు ఒక పేషెంట్ వస్తారు, నేను నైట్ ఏదో ఆల్కహాల్ తీసుకోను, ఎవరో ర్యాండమ్ పర్సన్తో సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసి వస్తారు. సో అప్పుడు వాళ్ళకి ఏముంటుంది, మళ్ళీ నెక్స్ట్ రోజు రియలైజ్ చేశారు భయంతో, సార్ ఇట్లా నైట్ తప్పు జరిగిపోయింది, నేను ఎవరో ఒక అన్నోన్ పర్సన్తో సెక్స్ చేశాను, ఆ పర్సన్కి ఏముందో నాకు తెలియదు. ఒకవేళ ఆ పర్సన్కి హెచ్ఐవి ఉంటే నన్ను నేను కాపాడుకోవడానికి ఏమి చేయగలుగుతాను అంటే దానికి ఇచ్చేది పెప్. అంటే ఇట్లాంటి అవాంఛనీయ అంటే అనుకోకుండా సెక్షువల్ ఎక్స్పోజర్స్ అయిన తర్వాత 72 గంటలలో కనుక పేషెంట్ వస్తే వాళ్ళకు పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని ఒక టాబ్లెట్ 1 month ఇస్తాము. అది ఇవ్వడం వల్ల హెచ్ఐవి రాకుండా కాపాడవచ్చు. ఓకే, ఒకవేళ ఆ అవుట్ సైడ్ పర్సన్కి ఎవరికైతే హెచ్ఐవి ఉందనుకోండి, ఆ వైరస్ అనేది సెక్స్ చేసిన తర్వాత మన సెల్లోకి ఎంటర్ కావడానికి 72 గంటలు పడుతుంది.
సో ఆ టైం పీరియడ్లో వాళ్ళు వస్తే పెప్ ఆఫర్ చేస్తాం. ఓకే పెప్ ఇస్తే వాళ్ళకు రాకుండా మనం కాపాడవచ్చు. కానీ ఇది ఓన్లీ 72 అవర్స్ లోపల, ప్రిఫరబుల్లీ వితిన్ 48 అవర్స్ 72 అవర్స్కి ఇవ్వచ్చు. 72 అవర్స్ తర్వాత వస్తే కనుక ఇంకా మనం వెయిట్ చేసి పరీక్ష చేయడమే. ఓకే సో దిస్ ఈస్ పెప్. ఓకే ప్రెప్ అంటే ఏంటమ్మా అంటే, ఇప్పుడు ప్రెప్ అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్, అంటే సెక్షువల్ ఎక్స్పోజర్ జరగక ముందు ఏవైనా మందులతోని నేను హెచ్ఐవి రాకుండా కాపాడుకోగలుగుతానా అనేది ప్రెప్. ఇది ఎవరికి ఇస్తామమ్మా అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నాకు చాలామంది, నేను మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్ పేషెంట్స్ని చూస్తుంటాను. లేదా కొందరు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారు. ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏం చెప్తామంటే అంటే, ఇవన్నీ బిహేవియర్ ఇట్లాంటి ర్యాండమ్ పార్ట్నర్స్ని కలవద్దు, అన్నోన్ పార్ట్నర్స్తో సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయొద్దు, ఒకవేళ తప్పదు అనుకున్నప్పుడు కాండం వాడాలి. ఇవన్నీ కూడా బిహేవియర్ చెప్తాం. కొన్ని ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా కొందరు దే కెనాట్ ఇన్హిబిట్ దేర్ బిహేవియర్. సో అట్లాంటి వాళ్ళకు ఇంకొక ఎక్స్ట్రా లైన్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది ప్రెప్. ఓకే అంటే వాళ్ళకి ఏందండి అంటే, ఇట్లాంటి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి సెక్షువల్ ఎక్స్పోజర్ జరగక ముందు ట్యాబ్లెట్ ఇస్తాం. అంటే డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ట్యాబ్లెట్ ఇచ్చినంత మాత్రం ఇక నాకేం కాదు, నేను ఇష్టం ఉన్నట్టు సెక్స్ చేస్తా అంటే కాదండి. ఇది మనం చెప్పిన బిహేవియరల్ ప్యాటర్న్తో పాటు కాండమ్స్తో పాటు రోజు ఒక గోళీ వేసుకుంటే ఇది ఒక అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్, మనకు హెచ్ఐవి రాకుండా కాపాడేది. ఓకే దీనికి ఒక క్యావియాట్ ఉంటుంది. చాలామంది ఇప్పుడు అమెరికాలో ఇట్లా మెడిసిన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టడీ చేసినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ఈ గోళీ వేసుకున్నా కదా ఇంకా నాకేం కాదు అని చెప్పి ఆ బిహేవియర్ అనేది ఇంకా చాలా ర్యాంపెంట్గా కలవడం అదంతా జరిగింది. వాళ్ళకు వేరే రకమైన సెక్స్ జబ్బులు ఎక్కువగా వచ్చాయి. సో ఒక మెసేజ్ ఏమి వెళ్ళాలండి అంటే, ఈ ప్రెప్ అనేది హెచ్ఐవి రాకుండా కాపాడుతుంది, బట్ ఇట్ షుడ్ బి కంబైన్డ్ విత్ అదర్ ప్రివెంటివ్ మెజర్స్. ఓకే కాండమ్స్ వాడాలి, బిహేవియర్ ఇన్హిబిట్ చేసుకోవాలి. అయినా కూడా కాదనుకుంటే ప్రెప్ ఇది అడిషనల్ లేయర్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ గెటింగ్ హెచ్ఐవి. ఓకే సో ఎవరికైనా ఇట్లాంటి బిహేవియరల్ ప్యాటర్న్స్ ఉన్న వాళ్ళకు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్తో ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో పేషెంట్స్కి ఇది ఒక అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. ఓకే అది సార్, అసలు హెచ్ఐవికి క్యూర్ అనేది ఉంటుందా? అండ్ ఒకవేళ హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి మనకి ఇప్పుడు కోవిడ్కి ఎలా అయితే వ్యాక్సిన్స్ వచ్చాయో అలా హెచ్ఐవికి కూడా వ్యాక్సిన్స్ ఉంటాయా సార్? లేదండి, యాజ్ ఆఫ్ నౌ మనకు హెచ్ఐవికి క్యూర్ లేదు. ట్రీట్మెంట్స్తోని నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. అయితే ఇప్పటి వరకు ముగ్గురు ప్రపంచంలో క్యూర్ అయ్యారు హెచ్ఐవితో. అది ఒక క్యాన్సర్ వచ్చి, అంటే ల్యూకేమియా లేదా లింఫోమా లాంటి క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ తీసుకున్న తర్వాత బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక రేర్ మ్యూటేషన్, అంటే హెచ్ఐవి వైరస్లోకి ఎంటర్ కానీ మ్యూటేషన్ అనేది ఆ డోనర్స్కి ఉండడం వల్ల వాళ్ళు 3 లక్కీ పేషెంట్స్. ఓకే ముగ్గురికే ఉంది. అయితే ఇప్పుడే ఈ మన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది హెచ్ఐవి క్యూర్ అని ఇంకా మనం ఒక నార్మల్ పేషెంట్కి రావడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుందండి. ఇంకా స్టడీస్లోనే ఉంది. ఎందుకు కొందరు క్యూర్ అయ్యారు ఈ ముగ్గురు, ఇంకా ఇది నార్మల్ జనరల్ పాపులేషన్కి ఇంకా అప్లై చేసేటట్టు లేదు. బట్ ఇప్పటివరకు ప్రపంచంలో ముగ్గురే క్యూర్ అయ్యారు, అది కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తోటి. అది నార్మల్ పేషెంట్స్కి వర్తించదు, ఎందుకంటే ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి ఒక రేర్ మ్యూటేషన్ ఉండింది హెచ్ఐవి సెల్స్లోకి రాకుండా. అది నార్మల్ వాళ్ళలో ఉండడం కష్టం. సో అవి మాత్రమే ఇప్పటివరకు క్యూర్. అండ్ ఎవరైనా కూడా నేను క్యూర్ చేస్తా అంటే దట్ ఈస్ రాంగ్ అండి. క్యూర్ అనేది ఇప్పటివరకు అయితే లేదు. నౌ కమింగ్ టు ద వ్యాక్సిన్స్ అండి, వ్యాక్సిన్ అనేది జబ్బు రాకముందు ఇచ్చేది వ్యాక్సిన్, జబ్బు వచ్చిన తర్వాత ఇచ్చేది క్యూర్. సో క్యూర్కి కూడా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి, చాలా ట్రయల్స్ జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ మెడిసిన్ ఇస్తే క్యూర్ అవుతుంది అనే గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ఇంకా రాలేదు. వ్యాక్సిన్స్లో కూడా హెచ్ఐవి రాకుండా ఇచ్చే వ్యాక్సిన్స్ అనేది అన్నీ కూడా స్టడీస్లో ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు అయితే రాలేదు. అయితే హెచ్ఐవి వచ్చిన వాళ్ళకు ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వేరే రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అవి రాకుండా మనకు వ్యాక్సిన్స్ ఉన్నాయి. అందులో మనం ఫ్లూ షాట్, ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెన్జా, ఎవ్రీ ఇయర్ ఒక ఫ్లూ షాట్ ఇస్తాము. న్యూమోనియా రాకుండా న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇస్తాము. తర్వాత హెపటైటిస్ బి అనేది కూడా ఇంకొక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, అది రాకుండా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తాము. ఇంకోటి హెచ్పివి అని ఉంటుంది. హెచ్పివి అంటే జెనెటల్ వాట్స్, అంటే లేడీస్లో అది వన్ ఆఫ్ ద కామన్ రీజన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్స్. సో అది ఇప్పటి వరకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్స్ లేడీస్కే ఇస్తుండే, ఇప్పుడు మెన్స్కి కూడా ఇస్తున్నాం. ఎస్పెషల్లీ మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్కి జెనెటల్ వాట్స్ కానివ్వండి, ఆ క్యాన్సర్స్ అనేది పురుషులలో కూడా చూస్తున్నాం ఇప్పుడు ఎంఎస్ఎం పాపులేషన్. సో వాళ్ళకి ఈ వ్యాక్సిన్స్, సో వేరే వ్యాక్సిన్స్ అనేది అందరికీ కూడా ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్స్కి రెగ్యులర్గా మనం ఆఫర్ చేస్తున్నాం. బట్ ఫర్ హెచ్ఐవి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు, క్యూర్ లేదు. మెడికేషన్ తోటి నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. ఓకే, అంటే సార్ హెచ్ఐవి లానే సెక్షువల్ డిసీజెస్ ఇంకేమైనా ఉన్నాయంటే ఏం చెప్పండి? యా ఉన్నాయండి. ఇప్పుడు హెచ్ఐవితో పాటు మనకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సిఫిలిస్, గనేరియా, క్లమీడియా, హర్పీస్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇవి ఎలా అమ్మా అంటే, ఇప్పుడు
సిమ్టమ్స్తోని డయాగ్నోస్ చేసే ఎస్టీడీస్ ఉంటాయి. అంటే కొందరికి పుండ్లలాగా అవుతాయి జెనైటల్ ఏరియాలో, అంటే అంగం దగ్గర. ఓకే, సో పుండ్లలాగా అయ్యేటిది సిఫిలిస్, పుండులాగా అవుతుంది. హర్పీస్, పచ్చి పుండ్లు అవుతాయి, నొప్పితోనే ఉంటాయి. అండ్ కొన్ని డిశ్చార్జ్, అంటే చీమ్ పడుతుంది, అంటే గనేరియా, క్లమీడియా. సో ఇట్లాంటి సిమ్టమ్స్ని బట్టి ఐడెంటిఫై చేసే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఇవన్నమాట. సో ఎవరైనా సరే ఒక హెచ్ఐవి పేషెంట్ ఫస్ట్ డయాగ్నోజ్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది సెక్షువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి వాళ్ళకు ఇట్లాంటి అసోసియేటెడ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉండవచ్చు. సో అందరికీ హెచ్ఐవి డయాగ్నోజ్ అయిన వాళ్ళకి ఈ వేరే రకమైన ఎస్టీడీస్ ఉన్నాయో లేదో చూసుకొని వాటికి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం. సార్ యాక్చువల్గా చాలామందికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అనేది కూడా తెలియదు. ఒకసారి ఆ ట్రీట్మెంట్స్ గురించి. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో అంతా అవైలబుల్ సింగిల్ పిల్స్ నేను చెప్పినట్టు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మన ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి, లేదా మోస్ట్ ఆఫ్ ద అదర్ కంట్రీస్లో కూడా రోజు ఒక గోళీ వేసుకోవడం, డాల్యూటగ్రవిర్ బేస్డ్ రెజిమ్స్ అంటాం. అవి చాలా ఎఫెక్టివ్ మందులు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్ వస్తున్నాయి. అంటే చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు, సార్ నేను డైలీ పిల్స్ తీసుకోలేకపోతున్నాను, ఏమైనా ఇంజెక్షన్ లాంటి ఆప్షన్స్ వచ్చాయని. ఇప్పుడు అమెరికాలో మనకు ఎవ్రీ 2 మంత్స్కి ఒక ఇంజెక్షన్ ఆప్షన్ వచ్చింది. అంటే డైలీ గోళీ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవ్రీ 2 మంత్స్కి ఒక ఇంజెక్షన్ వేసుకోవడం. సో అట్లా ఎవరైతే డైలీ టాబ్లెట్ తీసుకోవాలి నాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ వచ్చాయి, కానీ అది ఇంకా ఇండియాలో అవైలబుల్ కాలేదు. సో ద నెక్స్ట్ ఆప్షన్ ఈ టాబ్లెట్స్తో పాటు ఎవ్రీ 2 మంత్స్ సింగిల్ ఇంజెక్షన్. అది ఈ టాబ్లెట్స్ కంటే బెటర్ కాదండి, ఇవి రెండు ఈక్వల్లీ ఎఫెక్టివ్. అయితే దీంతో ఏంటంటే మనకు అడ్వాంటేజ్, రోజు గోళీ వేసుకునే అవసరం ఉండదు. సో నెక్స్ట్ ఇప్పుడు ట్రయల్స్ జరుగుతున్నాయి, ఎవ్రీ 6 మంత్స్కి ఒక ఇంజెక్షన్. సో అది ఇంకా మనకు ఏ కంట్రీలో అవైలబుల్ రాలేదు, ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి. సో ఇన్స్టెడ్ ఇంకా రోజు గోళీ వేసుకునే బదులు సంవత్సరంలో 2 సార్లు వచ్చి 2 ఇంజెక్షన్స్ తీసుకోవడం, 6 మంత్స్కి ఒక ఇంజెక్షన్, నెక్స్ట్ 6 మంత్స్కి ఒక ఇంజెక్షన్ తీసుకొని అట్లా మెయింటైన్ చేయడం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ స్టడీస్లో ఉన్నాయి. సో మోస్ట్లీ మనకు హోపింగ్ ఏంటంటే నెక్స్ట్ 5 to 6 ఇయర్స్లో ఇంజెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్ అయితే ఇంకా ఈజీ అయిపోతుంది పేషెంట్స్కి కూడా. ఈ రోజు టాబ్లెట్ తీసుకునే పని లేకుండా ఎవ్రీ 6 మంత్స్కి వచ్చి ఇంజెక్షన్ తీసుకోవడం, ఇవన్నీ ట్రయల్స్ జరుగుతున్నాయి. సో లెట్ అస్ హోప్ దే వర్క్ అండ్ మన పేషెంట్స్కి కూడా అవైలబుల్ ఉంటే వాళ్ళకి కూడా చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది.